కాసేపట్లో సిట్ కార్యాలయానికి సజ్జల శ్రీధర్ రెడ్డి రానున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఆయన విచారణకు హాజరు కానున్నారు. నిన్న దాదాపు 13 గంటల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్ కేసులో జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. ఇప్పటికే 2 రోజుల పాటు మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. అయితే గత వైఎస్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా చిట్టు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా కీలకమైన వ్యక్తులను కూడా నోటీసులు ఇచ్చి వారిని విచారించే పనిలో పడింది చిట్టు అధికారులు. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అలాగే అప్పట్లో సీఎం ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా ఇప్పుడు చిట్టు విచారణ చేపడుతుంది. ఇందులో భాగాన్ని ఇప్పటికే రిమాండ్ లో ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కోర్టు అనుమతి మేరకు కూడా నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు. ఈ రోజు రెండు రోజు కూడా ఈ రోజు విజయవాడ సబ్ జైలు నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాక తిరిగి చిట్ కార్యాలయానికి తీసుకొస్తారు. చిట్ కార్యాలయంలో ఈ రోజు 2 రోజు కూడా శ్రీధర్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా వివిధ ప్రశ్నల రూపంలో సమాచారం రాబట్టే పనిలో ఉంటుంది చిట్టు అధికారులు. అయితే నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. అయితే ఈ రోజు 2 రోజు మరి శ్రీధర్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, ఎలాంటి సమాచారం వాళ్ళకి వస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈ కేసులో ఆయన కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల ఎస్పీ రెడ్డి ఆగ్రో దానికి ఆయన ఎండీగా గతంలో పనిచేశారు. ఆ సంస్థకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అతని డిస్టరీ నుంచి పెద్ద ఎత్తున కూడా మద్యం సరఫరా అయిందని చెప్పేసి కూడా చిట్టు అధికారులు నిర్ధారించారు. దాదాపు 1,500 కోట్ల రూపాయలు కూడా అతనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల నుంచి కూడా ఇతర కంపెనీలకు కూడా నిధులు మళ్లించినట్టు కూడా గుర్తించారు. ఇవన్నీ అంటే అసలు మీకు లిక్కర్ స్కామ్ సంబంధించి మీ డిస్టరీకే ఎందుకు ఎక్కువ మద్యం సరఫరా ఆర్డర్లు వచ్చాయి, రేట్లు 15% నుంచి 20% పెంచమని చెప్పి మీకు ఎవరు చెప్పారు, అసలు మీకు ఈ కమిషన్లు ఎలా ఎవరికి ఎక్కడ ఇచ్చారు, ఏ కంపెనీకి ఇచ్చారు, ఏ వ్యక్తులకు ఇచ్చారు అని చెప్పేసి కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు కూడా అవే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో ఇంకా నోటీసులు అందుకున్న ధనుంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా 2 రోజుల పాటు కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేపట్టారు. నిన్న కూడా ఇద్దరిని కూడా దాదాపు 13 గంటల పాటు కూడా ఇద్దరిని సిట్ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. దాదాపు వాళ్ళ మీద ప్రశ్న వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కానీ ధనుంజయ రెడ్డి అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి మటుకు ఈ కేసుతో మాకు సంబంధం లేదు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇలా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తిరిగి చిట్టు అధికారులకే ప్రశ్నించడంతో చిట్టు అధికారులు కూడా వాళ్ళని వివిధ రూపాయలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ రోజు కూడా వాళ్ళకి మరోసారి 3వ రోజు కూడా నోటీస్ ఇచ్చారు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా ఇక్కడికి చిట్టు కార్యాలయం చేరుకునే అవకాశం ఉంటుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.